హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్. ఈరోజు మన వీడియోలో నేను ఒక మంచి హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. నార్మల్ దోశ కదా ఏముంది అని అనుకుంటున్నారా? నార్మల్ దోశ కాదండి, ఉలవలతో దోశ. ఈ ఉలవల దోశ హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా తినేయొచ్చు. ఈ ఉలవలు కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఒక కప్పు ఉలవలు, ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మీకు రేషన్ బియ్యం ఇష్టం లేకపోతే నార్మల్గా యూస్ చేసుకునే బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు, లేకపోతే అందులోకి బ్రౌన్ రైస్ అయినా, ఈ విధంగా ఏ రైస్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు ఉద్దిపప్పు, అలాగే ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి మంచినీళ్ళు పోసి 7 లేదా 8 గంటల సేపు చక్కగా నాననివ్వాలండి. మనం పిండి రుబ్బుకోవాలి అన్న ఒక 1 అవర్ ముందు మనం ఏ కప్పుతో అయితే ఉలవలు అలాగే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు అటుకులను కూడా తీసుకొని ఈ విధంగా వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి మంచినీళ్ళు పోసి 1 అవర్ నాననివ్వాలి. 1/2 అవర్ నానినా సరిపోతుంది. మీ వీలుని చూసుకొని నానబెట్టుకోండి. చూసారా, ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఉలవలు అలాగే బియ్యము ఎంత చక్కగా నానున్నాయో, అలాగే మనం నానబెట్టుకున్న అటుకులు కూడా నానిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొంచెం ఉలవలు అలాగే అటుకులు కూడా వాటర్ అంతా పిండేసి వేసుకోవాలండి. రెండు కలిపి మిక్సీ చేసుకోవాలి, లేకపోతే పిండి అనేది పర్ఫెక్ట్గా రాదు. అందులోకి కొంచెం వాటర్ పోసి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. అలాగే ఉలవలు మొత్తం అంతా కూడా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని ఈ విధంగా గరిటెతో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం 2-3 సార్లు మిక్సీ చేసుకున్నాం కదండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు నేను కాస్త పిండిని సపరేట్గా తీసుకుంటున్నాను. ఈ పిండిని ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా వాడేసుకోవచ్చు. మొత్తం పిండి పులియబెడితే తర్వాత పిండి మిగిలి మళ్ళీ దోశలు వేసుకోవాలి అనుకుంటే పిండి చాలా పులిసిపోయి ఉంటుందండి, అంత టేస్ట్గా ఉండదు. అందుకని నేను ఇప్పుడే సపరేట్గా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ సపరేట్గా తీసుకున్న ఈ పిండిని నైట్ అంతా పులియబెడదాం. చూసారా, పిండి ఎంత చక్కగా పులిసిందో. ఈ విధంగా మార్నింగ్కి పిండి చాలా బాగా పులుసుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట సోడా అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోకే కొంచెం వాటర్ కూడా పోసుకొని చక్కగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ని చూద్దాం. స్టవ్ మీద పెనం పెట్టుకొని పల్లీలు అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే పెనంలోకి కొంచెం ఆయిల్ వేసి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అందులోకి ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే అందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, అలాగే మనం వేయించి పెట్టుకున్న టమాటా, ఉల్లిగడ్డలు, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుట్నాల పప్పును కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం. మనం మిక్సీ చేసుకున్న చట్నీని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం నేను టమాటాలు వేయించుకున్న పెనంనే పెట్టాను.
కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని, ఆవాలు చిట్టుపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోవాలి, లేకపోతే కరివేపాకు మాడిపోతుంది. ఈ విధంగా పోపుని చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకుందాం. చూసారా, ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దోశలు వేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి, పెనం బాగా వేడెక్కి ఉండాలండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని దోశలాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ని వేయాలి. చూసారా, దోశ చక్కగా రోస్ట్ అయింది కదండి. ఇప్పుడు తీసేసుకుందాం. తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. నేను మీకోసం మరొక దోశను కూడా వేసి చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకుందాం. చూసారా, ఈ విధంగా చక్కగా దోశ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని, చూసారా చక్కగా రోస్ట్ అయింది కదండి. ఇప్పుడు తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఉలవలతో దోశ ఎంత చక్కగా రెడీ అయిందో చూసారా. క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.